మనకి ఇప్పుడు మనము ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ చూసాం. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటిది, ఈక్వాలిటీలో ఎన్ని కోణాలు ఉంటాయి, అసలు మన ఇండియన్లో మనం రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ బ్రిటన్ నుండి అడాప్ట్ చేసుకున్నాము, ఎలా ఈ రూల్ ఆఫ్ లా ఎలా ఎమర్జ్ అయ్యింది, మన దగ్గర ఈ రూల్ ఆఫ్ లాని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ యొక్క స్వభావం ఏంటిది అది చూసాము. ఈక్వాలిటీ అనేది స్ట్రిక్ట్ సెన్స్లో ఉందా, ఈక్విటీని మనం ఎలా ఫాలో అవుతున్నాము, ఈ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఏంటిది అవి చూసేసి 14, 15, 16, 17 ఇట్లా దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఫినిష్ అయినాయి. కేసెస్ కూడా ఫినిష్ చేస్తాం. ఎవరైనా ఈరోజే కొత్తగా క్లాస్ వింటుంటే నేను మొన్న అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవి ఒకసారి ఆ క్లాసెస్ వినండి, మీకు బెటర్గా అర్థమవుతుంది. విన్న క్లాసెస్ కాస్త రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మెటీరియల్ ఇస్తారు, ఈ మెటీరియల్ మీకు రివిజన్కి హెల్ప్ అవుతుంది. నేనేమంటున్నా అంటే క్లాస్ వినేటప్పుడే కొంచెం మీకు అర్థమైనది రన్నింగ్ నోట్స్ రాయడం, లేకపోతే క్లాస్ అయిపోయాక కొంచెం మీకు రివైజ్ చేయడానికి క్లాస్లో ఏమేమి విన్నారో అవన్నీ కూడా కొంచెం అలా రాసుకుంటూ ఉంటే మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కాస్త డెవలప్ అవుతూ ఉంటాయి. సో సొంతంగా సెంటెన్స్ ఫార్మ్ చేయడము, సొంతంగా టాపిక్ని లింక్ చేసుకుంటూ చదవడం ఇలాంటివి మీకు అలవాటు అవుతాయి. అందుకే కొంచెం రన్నింగ్ నోట్స్ మెల్లిగా అలవాటు చేసుకోండి. మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దాని నుండి చదువుకోండి. ఈ రన్నింగ్ నోట్స్ అనేది జస్ట్ మీ రివిజన్ కొరకు అనమాట. మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సపరేట్గా కూర్చుంటాం కదా మనం ఎలాగో. అయితే ఇప్పటి నుండి మీరు క్లాస్లో విన్నదంతా మీరు రాశారనుకోండి, మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఒక మ్యాటర్ని సమ్మరైజ్ ఎలా చేయాలి అనేది మీకు మెల్లిగా అలవాటు అవుతుంది. కాబట్టి ఇది నా ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ మనకు ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ రైట్ టు ఫ్రీడమ్కి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఈ సెకండ్ ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్లో మనము 19 కానీ 20 కానీ 21 కానీ 22 కానీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్కి ఎట్లా అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎక్కువ మీరు క్వశ్చన్స్ చూసారనుకోండి, మనకి 19, 20, 21 ఈ 3 ఆర్టికల్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా రీసెంట్ లీగల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యూషన్ పరంగా ఇంటర్ప్రిటేషన్ చేయాల్సి రావడం కానీ, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన మేజర్ జడ్జిమెంట్స్ కానీ అవి ఈ ఆర్టికల్స్కి కొంచెం బాగా రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్కి ఆర్టికల్స్ ఇంపార్టెంట్. సో 19, 20, 21 కొంచెం స్పెసిఫిక్గా చదువుకోండి, స్పెసిఫిక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో కమింగ్ బ్యాక్, అయితే మనకి ఆర్టికల్ 19 అయితే మనకి చెప్పాను కదా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే, కొన్ని ఫండమెంటల్ రైట్స్ మిగతా ఫారినర్స్కి కూడా ఉంటాయని. అలా మనకి 19 అనేది ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అప్లికబుల్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే 19 అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మీకు ఇస్తారు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ fundamental rights are available only to citizens of India, or which among the following fundamental rights are available to both citizens as well as foreigners. ఇలా కొన్నిసార్లు మేబీ ఇవ్వచ్చు. సో ఇది మీకు అర్థం కావాలంటే ఆ ఆర్టికల్ యొక్క సిద్ధాంతం మీకు తెలిసింది అనుకోండి, మీరు పెట్టవచ్చు. సో 19 ఎంత, ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అప్లికబుల్. సో 19లో మనకు కొన్ని ఫ్రీడమ్స్ ఇచ్చారు. ఓకే, ఒక 6 ఫ్రీడమ్స్ 19లో ఇచ్చారు. ఒకప్పుడు రైట్ టు ఫ్రీడమ్, అక్వైరింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఫ్రీడమ్ టు అక్వైర్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అని ఒక ఫండమెంటల్ రైట్ ఉండేది, ఒక ఫ్రీడమ్ ఉండేది. కానీ అది రిపీల్ అయిపోయింది. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఎట్లా అంటే ఆర్టికల్ 31 మళ్ళీ 19(1)(f) ఇవి ఎలా రిపీల్ అయ్యాయి, వీటి స్టోరీ ఏందనేది మనకు అది సపరేట్ క్లాస్. నేను కేశవానంద భారతి బేసిక్ స్ట్రక్చరు ఇవి చెప్పినప్పుడు, రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడే చెప్పేసాను అనుకోండి అర్థం కాదు మీకు. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఫినిష్ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో, అప్పుడు వచ్చిన కేసెస్ ఎలాంటివి చెప్తాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ఫ్రీడమ్స్ ఏమేమి ఉన్నాయి, ఈచ్ ఫ్రీడమ్ని మనము ఇండివిజువల్గా చదువుకుందాం. 19లో మొత్తం 6 ఫ్రీడమ్లు ఉంటాయి. సో 1 by 1. ఫస్ట్ వచ్చేసి 19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, మన కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీడమ్ ఇచ్చింది, అంటే స్వేచ్ఛను ఇచ్చింది, కరెక్టే. కానీ ఈజ్ దిస్ అన్లిమిటెడ్ అంటే కాదండి, ఇది అన్లిమిటెడ్ పవర్ కాదు, దీనికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ మనం ఇప్పటిదాకా మొన్న చదువుకున్న 15, 16 చదువుకున్నాం, వాటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అలా మనకి రైట్స్ అబ్సల్యూట్ కాదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన ఫ్రీడమ్స్ కూడా అబ్సల్యూట్ కాదు, వీటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఒక్కొక్క ఫ్రీడమ్ చదువుకుంటాము, ఆ ఫ్రీడమ్కి ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటివో కూడా చదువుకుందాం. గుర్తుపెట్టుకోండి, 19లో ఉన్న ఫ్రీడమ్స్ అబ్సల్యూట్ ఫ్రీడమ్స్ కాదు, వాటికి రిస్ట్రిక్షన్స్ ఉంది, ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు. ఇది మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఆర్టికల్ 19(1)(a), 19 clause 1 సబ్ క్లాస్ ఏలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. దీని రిస్ట్రిక్షన్స్ 19(1)(2)లో ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, దీన్ని మనం చూసుకుందాం.
ఓకే. సో ఆర్టికల్ 19(1)(a) మన టీమ్ పీపీటీ అప్లోడ్ చేసే లోపల నేను స్మార్ట్ మోడ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు డోంట్ వరీ, నోట్స్ మీకు అప్డేట్ చేస్తారు. సో ఆర్టికల్ 19(1)(a) ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏమంటున్నారు, ఇండియన్లో సిటిజన్ అందరికీ, పౌరులందరికీ ఓకే స్వతంత్రం ఉంది. ఏ కైండ్ ఆఫ్ స్వతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ స్వేచ్ఛ, వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. అంటే నాకు ఒకటి నాకు మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడుతున్నాను, నాకు ఒక ఎమోషన్ కానీ లేకపోతే నాకు ఒకటి ఒపీనియన్ ఉంది, దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటిది స్పీచ్ అంటే బై వర్డ్స్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, బై గెస్చర్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు. చూడండి ఇప్పుడు నేను టీచర్ని కదా, నేనేం చేస్తాను, నా మైండ్లో ఉన్న ఐడియాస్ కానీ, నా థాట్స్ కానీ, నా ఫిలాసఫీస్ కానీ నేను మీకు వర్డ్స్ రూపంలో చెప్తున్నాను. ఓకే, అంటే స్పీచ్. లేకపోతే నేను నోట్స్ రాసిస్తాను, ఇదేంటిది రిటర్న్ ఫామ్లో ఉంది, ఇది కూడా నా ఎక్స్ప్రెషనే. నా మైండ్లో ఒక థాట్ ఉంది, దాన్ని నేను ఆన్సర్ లాగా రాశాను, లేకపోతే ఒక ఎస్సే లాగా రాసా, లేకపోతే ఒక ఎడిటోరియల్ లాగా రాసా, జర్నల్ లాగా, లేకపోతే ఒక కవిత్వం లాగా రాసా, లేకపోతే నా మైండ్లో ఉన్న థాట్స్ని నేను పెయింటింగ్ లాగా డ్రా చేశాను అనుకోండి, లేకపోతే నా మైండ్లో ఒక మంచి స్టోరీ వచ్చింది, లేకపోతే ఒక కాన్సెప్ట్ ఉంది, నేను మూవీ లాగా తీసాను దాన్ని, లేకపోతే ఒక పాట రూపంలో పాడాను. ఇవన్నీ కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోని భాగమే అనమాట. ఏముండొచ్చు ఇవి, వర్డ్స్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్, మనది మీ నోట్స్ అప్లోడ్ అయిపోయింది. సో మనం ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నాం కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాట్ వీఆర్ టాకింగ్ అంటే వీటిలో ఓన్లీ పదాలు మాత్రమే కాదు. చూడండి, వర్డ్స్ రూపంలో మాట్లాడవచ్చు, రైటింగ్ కూడా అవ్వచ్చు, ప్రింటింగ్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, ఇంకా ఎనీ అదర్ మోడ్. మనము నాకు మంచి ఒక ఐడియా ఉంది, లేకపోతే ఇప్పుడు జర్నలిస్టులను మీరు చూస్తుంటారు, వాళ్ళకి ఒక కాన్సెప్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు ఎడిటోరియం రూపంగా కానీ ఒక స్పెషల్ స్టోరీ రూపంగా కానీ వాళ్ళు రాస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అలా రాయకుండా నేను దాన్ని ఒక మూవీ లాగానో షార్ట్ ఫిల్మ్ లాగానో తీసా. ఇప్పుడు ఇది కూడా నా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా, నా మైండ్లో ఉన్న ఒక భావాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో అది పద రూపంలో అవ్వచ్చు, రాయడం అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఒక పోయం అవ్వచ్చు, పెయింటింగ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇలా ఈవెంట్లో అన్నీ కూడా మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోని భాగాలే. మీరు మీకు ప్రియాంబుల్ క్లాస్లో మీకు గుర్తుందా, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అది చెప్పినప్పుడు లిబర్టీ ఆఫ్ థాట్ ప్రియాంబుల్లో కూడా ఉంటుంది, మీకు ఆలోచనది కూడా మీకు ఒక లిబర్టీ ఉంది అని చెప్పి, సేమ్ అలానే అనమాట ఆ కాన్సెప్ట్ మనకి ఇక్కడ. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వర్డ్స్ మాత్రమే కావు, రిటర్న్ రావచ్చు, సైన్స్, జెస్చర్స్, ఇంకా ఎనీ ఫామ్. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ ఐడియాస్ బై ఎనీ కమ్యూనికబుల్ మీడియా ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్. ఎనీ అంటే కమ్యూనికేషన్ అయ్యేటట్టుగా ఏదైనా మీడియా ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్ ఏదైనా అవ్వచ్చు, గమనించండి. ఓకే, సైన్స్, గెస్చర్స్ కూడా అవ్వచ్చు. ఓకే, నేను మీకు డైరెక్ట్ చెప్పకుండా నేను సైగలతో చెప్తున్నా క్లాస్, ఇది కూడా అవుద్దిగా, నా ఎక్స్ప్రెషనే కదా. మాటలు ఎలా అయితే నా ఎక్స్ప్రెషనో, ఇప్పుడు నేను సైగలతో చెప్పడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇలా అనమాట. ఇవి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ద నేచర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎవాల్యూషన్ ఏదైతే ఉందో, ఎలా ఎవాల్వ్ అయ్యిందో ఈ రైట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనేది మీకు అర్థం కావాలంటే ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా. స్పీచ్ అంటే మాటలు అర్థమైపోయింది, కానీ ఈ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్, ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్ అనేది ఏ రకంగా అయినా ఉండొచ్చు, అదనమాట అట్లా. సో ఇది మీకు అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్ని. నేను మీకు ఈ కేసెస్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు బెటర్గా అర్థమవుతుంది. క్లియర్? కాకపోతే ఇవి అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాదు, మనకేముంది, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. గమనించండి, పదం ఏం చెప్తున్నాను, రీజనబుల్ రిస్ట్రిక్షన్. స్టేట్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ ఎలా ఉండాలి ఆ రిస్ట్రిక్షన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉండాలి. జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్. ఓకే, జస్ట్ న్యాయపరంగా ఉండాలి, ఓకే, ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఓకేనా? నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మనం ఇప్పుడు క్లాస్ చెప్తున్నాం, మన క్లాస్ నార్మల్గానే ఉంది, నార్మల్ డిస్కషనే ఉంది, జస్ట్ ఒక టాపిక్ ఉంది, మన క్లాస్ నార్మల్గా. ఇప్పుడు నా ఈ నార్మల్ ఎక్స్ప్రెషన్ని రెస్ట్రిక్ట్ స్టేట్ చేయకూడదు. స్టేట్ రెస్ట్రిక్ట్ చేయాలంటే ఏముండాలి, ఈ స్టేట్ ఏ గ్రౌండ్ కింద అయితే నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుందో, నా ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేయకుండా ఆపుతుందో, అదొక రీజనబుల్ గ్రౌండ్ అయి ఉండాలి. ఇప్పుడు వాట్ ఈజ్ రీజనబుల్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఏ రీజనబుల్ గ్రౌండ్ అంటే ఇది కూడా మన కాన్స్టిట్యూషన్లో క్లారిటీ ఇచ్చేశారు. ఏంటిది, 19(1)(a)లో ఉన్న ఫ్రీడమ్కి రిస్ట్రిక్షన్స్ ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఇచ్చారు. ఈ కారణాల చేత మాత్రమే ఒక వ్యక్తి యొక్క భావస్వేచ్ఛని మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. సో వాట్ ఆర్ దీస్ రీజన్స్, ఇవి గమనించాలి. 19 క్లాస్ 2లో ఇది ఉంటుంది అనమాట. నథింగ్ ఇన్ దిస్ సబ్సెక్షన్ షెల్, నథింగ్ ఇన్ దిస్ సబ్సెక్షన్ ఆఫ్ క్లాజ్ 9 ఆఫ్, ఇవన్నీ క్లాజెస్ అనమాట. ఆర్టికల్ 19, ఇది 19 క్లాజ్ 1లో దట్ ఆల్ సిటిజన్స్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ షెల్ ఎఫెక్ట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా, ప్రివెంట్ ద స్టేట్. నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను కదా, మీరు కూడా సైమల్టేనియస్లీ అండర్లైన్ చేసుకోండి. షెల్ ఎఫెక్ట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా, ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా insofar so such that law imposes reasonable restrictions and exercises the right conferred on these grounds అన్నమాట. ఏంటిది, సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇవి ఉన్నాయి చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఆ పైగా జస్ట్ మీరు చదువుకోండి, అంత బై హార్ట్ చేయడం కొంచెం కష్టమే. కాకపోతే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రౌండ్స్ కింద రిస్ట్రిక్ట్ చేస్తారు అని అంటాం కదా, అవి గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇట్లా సైడ్గా పాయింట్ వైజ్ పెట్టాను. ఏంటిది అంటే, మనకేమన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీకు భావస్వేచ్ఛ ఉంది, మా వాక్ స్వాతంత్రం ఉంది, భావస్వేచ్ఛ ఉంది, కరెక్టే. అయితే నేను ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటివంటే, నేను మాట్లాడే మాటలు కానీ, నా స్పీచ్ కానీ, నా రైటింగ్స్ కానీ, నా పెయింటింగ్స్ ఏదైనా కానీ, అవి సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కి వయలేషన్గా ఉండకూడదు. సెక్యూరిటీ ఆఫ్ కంట్రీకి థ్రెట్గా ఉండొద్దు, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ స్టేట్స్ని ఎఫెక్ట్ చేయకూడదు, పబ్లిక్ ఆర్డర్తో ఉండాలి, డీసెంట్గా ఉండాలి, మోరల్ గ్రౌండ్స్తో ఉండాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉండకూడదు, డిఫమేటరీ మ్యాటర్స్ ఉండొద్దు, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ ఉండొద్దు, అంటే హేట్ స్పీచెస్ లాంటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏం చేసామంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి మొత్తం అందరం, మన బ్యాచ్, మన టీం అందరం కలిసి ఒక దగ్గర పోయి కూర్చొని మంచిగా మైక్ పట్టుకొని తలో మాటలు ఏమంటారో ఒక స్పీచ్ పబ్లిక్గా మంచిగా ఒక స్పీచ్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఈ స్పీచ్లో మనందరం ఏం చేసామంటే, మన ఈ స్పీచ్ వల్ల ఇండియా యొక్క కంట్రీ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ వయలేట్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చే స్పీచ్ వల్ల కమ్యూనల్ రైట్స్ అయ్యాయి, దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ అనమాట. ప్రభుత్వం ఇప్పుడు వచ్చి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అప్పుడు ప్రభుత్వం వచ్చేసి మనల్ని ఈ స్పీచ్ మీరు చెప్పకూడదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఇక్కడ నన్ను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా మాట్లాడడం వల్ల పబ్లిక్ ఆర్డర్ ఎఫెక్ట్ అయ్యింది, కంట్రీలో వైలెన్సే వస్తుంది. అంటే ఇదే చూడండి, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్, అంటే నా మాటల ద్వారా ఒక అఫెన్స్కి ప్రేరేపిస్తున్నాం. మీరు కొన్ని మూవీస్లో కానీ బయట కానీ కొన్ని చూసుంటారు, కొందరు వ్యక్తులు వాళ్ళు స్పీచ్ ఇచ్చినా లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడినా కొందరు చాలా ఇంకా ప్రొవోక్ అయిపోతారు, యూత్ని ఒక బ్రెయిన్ వాష్ చేసేసినట్టు ప్రొవోక్ చేస్తారు. దానివల్ల రైట్స్, గొడవలు, స్ట్రైక్లు, వైలెన్స్లు, ఇట్లాంటి ధర్నాలు ఇలా కొన్ని జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటిది, అఫెన్స్. అంటే నా మాటల ద్వారా నేను చేసిన పెయింటింగ్ ఎక్స్ప్రెషన్, నా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఇక్కడ ఒక అఫెన్స్ స్టార్ట్ అవుతుంది, ప్రజలను నేను ప్రొవోక్ చేస్తున్నా. అలాంటివి. డీసెన్సీ అండ్ మోరాలిటీ, అంటే అసభ్యకరమైన మాటలు ఉండకూడదు, అసభ్యకరమైనవి కానీ మోరల్ వాల్యూస్ని కించపరిచేటట్టుగా ఉండకూడదు. మీకు చెప్తాను, సెన్సార్షిప్ అనేది మీకు ఐడియా ఉండుంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు మూవీస్కి సెన్సార్షిప్ అనేది ఇచ్చి రేటింగ్ ఇస్తారు. U అని, U/A అని, U/7 అని, మళ్ళీ U/18 యూ ఇస్తారు, మళ్ళీ U/A ఇస్తారు, ఓన్లీ అడల్ట్ అంటారు, లేకపోతే ఎవ్రీ1 బట్ అండర్ ద అడల్ట్ సూపర్విజన్ అని, 13+ అని, 6+ ఇట్లా కొన్ని మీరు చూసుంటారు. మూవీస్కి ముందు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఎందుకంటే సెన్సార్షిప్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నా అంటే బేసిక్గా నాకు ఒక స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఫిలిం డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఫిలిం తీశారు. ఫిలిం అనేది ఆయన యొక్క స్వతంత్రం.
ఫ్రీడమ్ అంటే ఇట్ ఈస్ హీస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నా మైండ్లో ఉన్న స్టోరీని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. సో నా మైండ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ నేను రిలీజ్ చేస్తా అని చెప్పి చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ అంటే నేను కొంచెం సెన్సార్ చేయాలి, దానికి కొన్ని డైలాగ్స్ తీసేసేయాలి లేదా కొన్ని సీన్స్ కట్ చేసేసేయాలి అంటారు. అప్పుడు డైరెక్టర్ ఏమంటారు, ఇది నా కష్టమైన ఇన్నేళ్ళ కష్టం నేను ఒకటి తీశాను, నాకు ఆర్టికల్ 19(1)A ప్రకారం నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, దిస్ ఈజ్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, మీరు ఎలా ఇలా చేస్తారు అని అంటే, బాబు అదే 19లో మనకి రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు, డీసెన్సీ, మొరాలిటీ ఇవన్నీ ఉన్నాయి, డిఫమేటరీ మ్యాటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఏదన్నా ఒకటి జరుగుతుంది మీరు ఇచ్చిన మూవీ వల్ల కాబట్టి అది మేము డీసెంట్గా అసభ్యకరంగా ఉన్న డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ సెన్సార్ చేసేస్తారు, తెలుసు కదా మీకు. సో ఇలా చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటివి, రిస్ట్రిక్షన్స్ అనమాట. ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ స్టేట్, మనం మాట్లాడిన మాట వల్లనో, మనం తీసిన కొన్ని చర్యల వల్లనో, మన బుక్స్ వల్లనో, మన రైటింగ్స్ దేని వల్లనన్నా మన కంట్రీకి వేరే కంట్రీకి ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ స్పాయిల్ అయ్యేటట్టుగా ఏమైనా చేసామనుకోండి, అప్పుడు కూడా స్టేట్ ఇంటర్ఫెర్ అయ్యి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అలా ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారు, నా 19(1)A వైలేట్ అయింది కదా అని మనం అనొచ్చు అంటే అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అనమాట. డిఫమేటరీ మ్యాటర్స్, ఒకరిని దుర్భాషలు ఆడడం, దూషించడం, వాళ్ళ పరువుని భంగపరిచేటట్టుగా, ఆత్మగౌరవాన్ని భంగపరిచేటట్టుగా ఏదైనా మాట్లాడడం చేయడం, ఇవన్నీ కూడా అఫెన్సెసే. సార్ ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్సే. ఓకే, ఇవన్నీ ఏంటివి, ఆర్టికల్ 19(1)Aలో ఫ్రీడమ్స్ ఉంటే 19(1)2లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటివి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటిది, సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అంటే మన దేశం యొక్క భద్రత, ఫ్రెండ్లీ రిలేషన్స్, పబ్లిక్ ఆర్డరు, డీసెన్సీ, మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి విరుద్ధంగా ఉండడం, కోర్టుని, జడ్జిలని, వాళ్ళని దుర్భాషలాడడం, అగౌరవపరచడం, అవన్నీ కూడా అఫెన్సెస్ అవుతాయి. డిఫమేటరీ మ్యాటర్స్, ఇన్సైట్మెంట్స్ టు అన్ అఫెన్స్, ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, మన హేట్ స్పీచ్ ఉంది. ఓకే, హేట్ స్పీచ్. ఇప్పుడు హేట్ స్పీచ్ చాలామంది ఏమంటారు, బాగా న్యూస్లో ఉండింది, కొందరు బాగా కొంచెం ఏమంటారు, సొసైటీలో కొంచెం పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులు, వీళ్ళందరే కొన్నిసార్లు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు మైక్ ఇచ్చేసి స్టేజ్ మీదకి ఎక్కేస్తే వాళ్ళు కొందరు మాట్లాడతారు. కొందరు స్పీచ్ ఇవ్వడం వల్ల అక్కడ రెండు వర్గాల మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్, నేను అవి కొందరు పేర్లు మనం తీసుకోలేం, కానీ కొందరు వ్యక్తులు వాళ్ళు మాట్లాడేసే ఒక స్పీచ్ ఇచ్చేయడము, ఒక పోస్ట్ పెట్టేశారనుకోండి, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మీకు కమింగ్ డేస్లో రాష్ట్రంలో, దేశంలో కనిపిస్తుంది. రెండు వర్గాలు, రెండు కులాలు, రెండు మతాల మధ్యలో ఒక రకమైన ఘర్షణకు గురి అవుతాయి అనమాట, వైలెన్స్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఇమీడియట్గా ఒకటే స్పీచ్. అయితే అప్పుడు స్టేట్ ఇంటర్ఫేర్ అయ్యొచ్చి, మీరు ఇలాంటి స్పీచెస్ ఇవ్వకూడదు, మీరు నెక్స్ట్ టైం ఇట్లా పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు ఏ పోస్ట్ పెట్టొద్దు, మీరు బుక్స్ రాసి పబ్లిష్ చేయకండి, మీరు ఇట్లాంటివి ఏవి ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేయకండి అని చెప్పింది అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏమనొచ్చు, నా ఫ్రీడమ్ వైలేట్ అయిందని అనొచ్చు అంటే అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్ల ఇక్కడ వైలెన్స్ క్రియేట్ అవుతుంది, దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. కాబట్టి శాంతి భద్రతలను రక్షించాలి బాధ్యత స్టేట్కి ఉంది. కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ కెన్ పుట్ రిస్ట్రిక్షన్స్. అయితే ఈ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ ఈ గ్రౌండ్స్ మీదనే పెట్టాలి. ఇందులో లేని ఏదైనా ఒక గ్రౌండ్ తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క భావస్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవడానికి లేదు. ఓన్లీ సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది, ఇందులో ఉన్న రిస్ట్రిక్షన్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఈ పబ్లిక్ ఆర్డర్ అనే దానికి మనకు ఒక కేసు ఉంది, ఇప్పుడు నేను కేసెస్ చెప్తాను, అందులో చెప్తాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇందులో ఉన్నవి మాత్రమే రీజన్గా తీసుకొని ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఒక ఇంపార్టెంట్ కోణం మనం తెలియాలి. ఏంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్